హలో గైస్, ఈరోజు ఏంటంటే మా షిప్లో స్మోక్ ట్యాంక్ అనేది ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. చూసారు కదా ఎంత రెస్ట్ పట్టిందో. దీనైతే మా చీఫ్ ఇంజనీర్ నుంచి ఏమో వచ్చి అడిగాడు, దీన్ని రిపేర్ చేయగలవా లేదంటే కొత్తది ఆర్డర్ చేయనా అని చెప్పి. నేనైతే చెప్పా, చీఫ్ ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఒకసారి సక్సెస్ అయితే ఫిక్స్ చేద్దాం, లేదంటే ఆర్డర్ చేయండి అని చెప్పా. చూసారు కదా ఎంత రెస్ట్ పట్టిందో. ఊర్లో అయితే బటన్లు కూడా పనికిరాదు, అది అలా తయారైంది. నేనైతే పొజిషన్కి వచ్చి అయితే మెజర్మెంట్ తీసుకున్నా. చూసారు కదా, ఇది ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవడానికి కూడా స్మోక్ ట్యాంక్ ఇక్కడైతే లేదు, అందుకనే దాన్ని కట్టు పైప్స్ అయితే మెజర్మెంట్ తీయాలి ఇక్కడ. చూసారు కదా మెజర్మెంట్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్యాబ్రికేషన్ అయితే స్టార్ట్ చేద్దామని వెళ్ళా. మొత్తం మార్క్స్ అయితే చేసి దీన్ని అయితే ఇప్పుడు ఇంకా గ్యాస్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. చూసారు కదా ఇదే గ్యాస్ కటింగ్, దీన్ని గ్యాస్ కటింగ్ అంటారు. ఇదైతే అసిటిలిన్ అండ్ ఆక్సిజన్తో ఉపయోగిస్తారు దీన్ని. ఈ స్మోక్ ట్యాంక్ ఏంటంటే, స్మోక్ ట్యాంక్ చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎందువల్లంటే ఇది లేదంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి. దీని పర్పస్ ఏంటంటే, సేమ్ ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది బయటకు వెళ్తుంది కదా, దాని బ్లాక్ కార్బన్ అయితే బయటకు వెళ్ళకుండా దీన్ని అది స్టాప్ చేస్తుంది. దీంట్లో వాస్తు అయి ఫ్రెష్ స్మోక్ అనేది బయటకు వెళ్తుంది. దానివల్ల ఇది ఉపయోగిస్తారు. ఇది ఉండడం వల్ల ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ రావు, చాలా బాగుంటుంది. చూసారు కదా గ్యాస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైప్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే ఏమాత్రం ఇదైనా హోల్స్ అనేవి అక్కడ సరిగ్గా మ్యాచ్ అవ్వవు. చూసారు కదా పని అయితే స్మోక్ ట్యాంక్ అయితే రన్ అవుతుంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? పని ఎలా ఉందనేది. ఇది కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, దాన్ని స్పిరిట్ లెవెల్ అంటారు. వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. బేస్ మొత్తం కంప్లీట్ అయిపోయి పొజిషన్కి అయితే వచ్చింది. చూసారు కదా, ఇది ఫిల్టర్ ఉండడం వల్ల ఏంటంటే డస్ట్ పార్ట్స్కి నుండి త్రూ అండ్ త్రూ అవి ఫైనల్లీ అయితే మాత్రం అయిపోయింది. చూసారు కదా జాబ్ అయితే స్మోక్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది. చలో బాయ్ గైస్, థ్యాంక్ యూ.